అది అంటే వైరు ఉంటేనా ఎక్క కూడా పడదులే. లేపు చేపలు లేపు పైకి. ఇది ఈరోజు సూపర్ తాగింది ఏట మాత్రం. అదమ్మా పడుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యేసు బాబు, ఇవాళ పిండి మీద రాగిళ్ళకి వచ్చాము రవ్వ చేపలకి. మొత్తం 4-5 వచ్చాం. 7 గంటలు. సరే చూద్దాం ఏం చేపలు పడతాయి, ఎన్ని సైజులు పడతాయి అనేది. రవ్వ చేపలు ఇలా పిండి మీద ఆడతాం. ఆ పిండి ఎలా కలుపుతాం అనేది కూడా చూపిస్తాను. గాలాలు కూడా చూపిస్తాను, డోర్ డబ్బాలు కూడా చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఓకే, సూపర్. అదే పిండి, ఇది బియ్య పిండి అను ఏం బిస్కెట్ అది, క్రీమ్ బిస్కెట్ వాడతాను. ఈ బిస్కెట్ ఆడతాను. ఓకేనా? ముందుగా అయితే ఎప్పట్లాగా ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం పూర్తి చూడండి. ఓకే రైట్. బిస్కెట్లు తీ ఫస్ట్. బిస్కెట్లు తీస్తే అంత అవసరం లేదు, ఎక్కువ వద్దులే. బిస్కెట్లు కూడా కలిపితే కుట్లే వేద్దాం. అదేలే, ఆ బిస్కెట్ ఒకసారి ప్యాకెట్, ఒక ప్యాకెట్. బిస్కెట్ పేరు చెప్పు. ఇది బిస్కెట్ పేరు చెప్పు. బోన్స్ ఆరెంజ్ కలర్ బోన్స్ అను బియ్య పిండి. ఈ పిండితో కొట్టిన పీకేద్దలే చేప అయితే కలుపు శుభ్రంగా. ఇంకో బిస్కెట్ ఏమైనా పోతావా? చాలా పిండి అయితే వేసే బియ్య పిండి ఒకేసారి కదా. తెచ్చాను ఇప్పుడు దాకా 2 కిలోలు పిండి. అవునా? మొత్తం మీద ఇది మూలకు కూడా చాలదు నాకు తెలిసి. 1/2 కేజీ తెచ్చా. నువ్వు 1/2 కేజీ తెచ్చావు. నేను ఎంత తెచ్చాను తెలుసా? బిస్కెట్లు 2 కిలోలు పిండి. బిస్కెట్లు 4 అవి ఇరుక్కుపోతాయి నాకు తెలిసి. అన్న గేలం వైరు మీద అయిపోయింది. పొడి బిస్కెట్లలో ఇది సీల్ వాటర్. అదే వాటర్ పోయి వాటర్ మట్టుకుంటా. అయితే ఎవర్రా చిన్న ఇలా నీళ్ళు పోసుకొని మెత్తగా నానిపోయిద్ది అన్నట్టు బిస్కెట్. అలా మొత్తం కరిగిపోయి అలా వచ్చేస్తుంది ఫ్రీగా. అది కూడా పోసి నీళ్ళు పోసి. బిస్కెట్లు ఎక్కువ ఉండాలి, కొద్దిగా తీపితనం కనబడుతుంది. 5 బిస్కెట్లు 1/2 కేజీ పిండిలో ఒక 5 బిస్కెట్ ప్యాకెట్లు అన్నట్టు. 5 రూపాయలు. స్మెల్ వస్తాయి. పసుతా కలుపు, బాగా కలుపుతా ఉంటే పసినా వచ్చేసింది. డబ్బు అయిపోయింది. పోయింది మొత్తం 10. ఇది కూడా వేసేనా? కాలంలో పడ్డా చేపకి. అంత పెద్దగా ఉందా? అనుకున్నాం ముందు కాలు పడలా, అలాగే పడింది. ముందు మల్టీ కొట్టావా? బర్రాని పీకేసి ఇలా పీక్కొని పోతుంది. డబ్బా పడిపోతుంది. పెట్టి కొడితే ఎట్లా దిగుతుంది. అదే అట్లా వెళ్ళిపోయాడు మునిగాడయ్యా. ఆ చేప ఎలా పడ్డా నాకే తెలియట్లేదన్న. అది కాలు మెడతపడి ఉంటుంది. కాదన్నా, డబ్బా వంగింది. ఇట్టితేనే ఇట్లా పడిపోయా. కాలు పైకి లేచి తొందరలో పడిపోయి ఉంటాం. కండపు గడవలు ఇచ్చారు. అరే అన్నం తింటే రా అన్నాడు. ఈ ప్లేస్ గురించి ఎలా మేమన్నా సైదగడు వాడ. అది కూడా పోసే నీళ్ళు కూడా పోయాలిగా. ఇంకా ఎరిగినట్టే ఉంది. చెప్తా చూపిస్తానులే. 2 షేర్లు పెట్టాను. గట్టిగా బిస్కిగా నీళ్ళు గట్టిగా పోసావుగా. గట్టిగా వేసానా? నీళ్ళు ఎక్కువ పోసినావు అనుకుంటా. సరిపోద్దా? నీళ్ళు ఎక్కువ పడినా అంటారా? సరిపోద్దులే.
ముద్ద చేసి గట్టిగా చపాతీ పిండి అంటే విసకడమే ఇక. కానీ మెత్తగా స్మూత్గా ఉండాలి. చేప నోట్లో పెట్టుకుంటే తక్కువ కరిగిపోవాలి. తగిలినా తగలేదు తెలియదు కానీ చూసే ఒక పేసి అదేలే. 2 రోజులు ఆ చేపలు ఏమంటారు తిరిగే మామూలు కదా, గుడ్ మేమ అంటే దానికి గుడ్డు ఎక్కువ. అది మనం ఇది పిండి మాత్రం ఇది ఇక ఈ పిండితోనే ఆడతాం అన్నట్టు. ఇక అయిపోయింది కలపటం ఇంచుమించు. చాలదు ఇవి చాలదు. తీరా డోర్లు తీసి అయిపోయింది. ఇది సూపర్ కలిపే ఉన్నా పిండి మాత్రం 5 నిమిషాలు అయిందయ్యా. సూపర్ కలిపే. మళ్ళీ ఎక్స్ట్రా పిండి అట్లా వాటర్లో పిండి బిసికిద్దాం వాటర్ పెట్టి. మొన్న అన్నాడు టైర్ బిస్కెట్ అన్నాడు, వద్దులే అన్నాడు. ఇగో ఇవి గాలాలు, గుత్తి గాలాలు అంటారు వీటిని. చైనా ముళ్ళులు ఇవి చుద్దులే. కానీ ఈ బాలాలకి పిండి పెట్టి ఆడతాం. మాక ఇది పిండి అని చెప్పు. చలే పుర్రి పెట్టాడు, బొమ్మ చేశాడు బొమ్మ పిండి. తలకాయలాగా ఉంది అది. ముక్కు పెడదాం. ఒక్కొక్క గాలానికి అలా పిండి ఆ సైజులో పెడితే చాలు. ఈ డబ్బా అడు మేనడు మాట అన్నా కూడా బాధ అనేది వాడికి కలగొచ్చు మనకు కలగ. పెద్దవాళ్ళని ఎగతాలు చేయకూడదుగా. ఇప్పుడే వచ్చా. వాంగి బిల్లి మనం వేసి పిల్లట్లేదా వేసుకొని పట్టేస్తా కంగారు నాసు పెట్టేలోపు ఇది అయిపోతుంది. అడికెళ్ళి కొద్దిగా గట్టి కలపాల్సింది. నేను మా అమ్మని ఎత్తుకెళ్దామని వచ్చా. అది కాదు అసలు నిన్నేమన్నా నేను ఏం లేదు కంప వేసాయి. అది అంత దూరం లేబడింది. ఓకే దా. అది మా బావగారు కూడా మరి ఏం చేస్తారు చూపెట్టే ఇచ్చారుగా. సూపర్. ఓకే వేసే కేజీలు తీద్దామని 2 గాలాలు దంగ పెట్టాడు. మరి ఇవన్నీ పట్టారు అబ్బాయి. అది చాలా దూరంలో వేసారు. ఓకే అలా ఉంచలే. మధ్యలో ఆపుతున్నాం. దిగిన తెలుసా కూడా పోటీ పడుతుందన్న. కొట్టు చేపేనా పెద్ద. ఓ లేపుతాను మరి, ముందే లేపుతాను మరి పైకి. జాగ్రత్త. ఈ వైరికి ఎక్కువ ఎక్కింది. అంటేనే ఉన్నా లాగుతుంది అంటేనే ఉన్నా లాగేసింది కూడా. సైడ్ వైర్ దాటిద్ది. వైర్ తీసి ఆ వైర్ తీసి ఈ చెక్కలోకి వెళ్ళిందా చేప జాగ్రత్త. గట్టి పట్టుకో. అవతలకి వెళ్తే రాదు కూడా రాదు. అదే అన్న చేప అది 2 కేజీలు ఉంటుంది. అదే అన్న తిరిగిందిలే డోర్ది తీసారా
అవసరం అవసరం లాగన్నా తీసేయి ఎటు వచ్చేస్తలే అట్లా పట్టుకో వచ్చేస్తుంది ఎవరికి జరుగు ఇక్కడికే వచ్చిందిలే అన్నా చిన్నదే అన్నా సూపర్ పీకిందేంటి ఇది ఇందాక సైజు దాని మీద కొంచెం పెద్దదే అనుకుంటా అలాంటి వైరు ఉంటేనా రెక్క కూడా పడదులే లేపు లేపు ఎవర్రా లేపు చేపలు లేపు పైకి ఇందాక మీద కొంచెం పెద్దదే ఎక్కడ కూర్చున్నా అదిరిపోయింది సూపర్ ముల్ది దాన్ని డోర్ చుట్టి పట్టు పెట్టింది అది ఇంకా అడిగిపోయింది అంత పట్టు పడితే రావట్లేదా అది ఆపది జాగ్రత్త పడిపోయింది మళ్ళీ అయ్య కిర్రు అన్నది ఆపలేపు రాకొచ్చేసింది ఏంది కాడు చేప కొట్టుకొని తీసుకొస్తాను మనవాడు మంచి ఎండిలాగా మెరిసిపోతుంది ఇది సూపర్ ఆపలేపు వెళ్ళిందా అది చేప కాదు గొరక మా యమలాగులు అవుతుంది కదా చేప అనుకున్నా గొరక తలపియా ఫిష్ ఇది సూపర్ పెద్దదే లూజీ బాగన్నా అవసరంలా అది ఆడుకుంటా వస్తుంది ఇది చేపడే తగిలింది దాన్ని ఏం చేయాలి మరి దాన్ని ఏం చేయాలి లోతులోకి రానియాలి ఆగరా ఆగు ఆగరా అంతే దొన్నగా దొన్న 4 కేజీలు ఉంటుంది అది నాసుకింది పోయింది లేపవాకు వీడియోలు యూట్యూబ్లు అట్లా ఏదో బాగుపడతానని అది పెట్టింది రెండు పడ్డాయి కేజీన్నర ఉంది ఈజీగా ఇల్లు మంచిగా దిగింది ఫస్ట్ 4 గేల 3 గేలు ఇంకా అడిగిపోయింది అంతగా అన్ని గుచ్చుకున్న తర్వాత ఎక్కడ ఒకటి దిగదలగా అన్నీ దిగేసినాయి ముళ్ళులన్నీ అయిపో అయిపో ఆపలు అయిపో చాలే కానీ సూపర్ ఆపది ఇంకా గురకల్లో అయ్యో కింద పడేసింది అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తాను ఏం పడి అనేది ఇలా రాగన్లు ఎక్కువ పడలేదు 3 పడ్డాయి 3 కూడా చూపిస్తాను ఈ అబ్బా ఆపల్లా రేపు
చాలా రోజుల తర్వాత మాత్రం ఈ రవ్వ చేపల వేట సాగింది, బాగానే సాగింది. గొప్పలు కొద్దని ఇంటికి అడిగి వెళ్ళిన తర్వాత ఆనవాళ్ళు తెలియాలి. పోయి ఇది ఈరోజు వేట. 3 పెద్ద పెద్ద రాయన్లు 3 పడ్డాయి, చిన్నవి పడ్డాయి కానీ ఇది లేదు వీడియో. ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. అయ్యో మంచిగా పెట్టు, వెళ్ళిపోతాను చూద్దాం, అన్ని వరుసగా పెట్టు. ఇది ఈరోజు సూపర్ తాగింది వేట మాత్రం. అగమ్మా పడుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుందాం. తీసి 3 ఇంచుమించు ఒకే సైజులో ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ.